ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. పెట్టుబడి చేసే ముందు రెండు రకాల గోల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి షార్ట్ టర్మ్ గోల్స్, ఒకటి లాంగ్ టర్మ్ గోల్స్. సో వీటికి సంబంధించి పూర్తి క్లారిటీ, అసలు ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎటువంటి రిస్కులు ఉంటాయి అండ్ వీటన్నిటి గురించి మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ గిరిబాబు గారు ఉన్నారు. సో గిరిబాబు గారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, షార్ట్ టర్మ్ గోల్స్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. సో వీటిని మనం ఎలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి? ఓకే, నార్మల్గా మనము గోల్స్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మే కాదు, ఇంకోటి కూడా ఉంది, మీడియం టర్మ్ గోల్స్. ఓకే, షార్ట్ టర్మ్ అంటే జనరల్గా వన్ ఇయర్ 1.5 year అంతే. మీడియం టర్మ్ అంటే more than 5 years. ఇక లాంగ్ టర్మ్ అంటే చాలా లాంగ్ టర్మ్, లైక్ రిటైర్మెంట్ మేజర్ గా, లేకపోతే చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ మ్యారేజ్, దట్ కెన్ బి ఆఫ్టర్ 15-20 years డిపెండింగ్ ఆన్ ద ఏజ్. లేదా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేది +1 +2 గ్రాడ్యుయేషన్, ప్రొఫెషనల్ డిగ్రీ ఇలా వెళ్తూ ఉంటది ఇది. సో అన్ని ఇయర్స్ కి మనకు ఫండింగ్ కావాలి. సో తర్వాత మ్యారేజ్ ఒకేసారి జరుగుద్ది పిల్లలది. సో అప్పుడు మనకు డబ్బులు అవసరం అవుతాయి. ఇవన్నీ మనము గోల్స్ ఎప్పుడు మనకు ఉంటుంది, దాని టెంటేటివ్ ఇయర్ ఏ ఇయర్ లో వస్తుంది, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, మనకి ఇన్కమ్ ఎంత, ఇలా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ప్లాన్ చేసుకునేప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్స్ చాలా రకాలు అవైలబుల్ ఉంటాయి. లైక్ చాలా మంది ఏం చేస్తారు, పిల్లల పెళ్లి ఉంది అంటే ఇప్పటి నుంచే గోల్డ్ కొనుక్కుంటూ పోతారు. దిస్ ఇస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఇది అందరికి తెలిసిందే. లేదా ల్యాండ్ కొంటారు, ల్యాండ్ కొని ప్లాట్స్ కొనేసి ఇది నా కోసం కాదు, మా పిల్లల కోసం, వాళ్ళ పెళ్లి కోసం ఇచ్చేస్తాను, ఎడ్యుకేషన్ కోసం ఉపయోగపడుతుంది, అలా ప్లాన్ చేస్తుంటారు. ఇవి అందరికి తెలిసిందే. తర్వాత పోస్ట్ LIC పాలసీస్ తీసుకుంటారు, లేదా ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీస్, పెన్షన్ పాలసీస్ తీసుకుంటారు. ఇది తెలిసింది అందరికి. సో ఈ పక్కన పెడితే మనం తెలియని గురించి మాట్లాడుకుందాం. సో అదేంటంటే ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఇంటూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ లో నేను ఒక 3-4 days కి ఇన్వెస్ట్ చేయాలి అనుకోండి, ఈజ్ అవైలబుల్ ఇన్ మ్యూచువల్ ఫండ్. దట్స్ కాల్డ్ లిక్విడ్ ఫండ్ అండ్ ఓవర్ నైట్ ఫండ్స్. మీరు శుక్రవారం ఇన్వెస్ట్ చేస్తారు, సోమవారం విత్డ్రా చేసుకోండి, అంతే. శుక్ర, శని, ఆది, సోమ 4 days. 4 days కి మీకు రేట్ ఆఫ్ రిటర్న్ అరౌండ్ 3-4% per annum చొప్పున క్యాలిక్యులేట్ అయ్యి ప్రొరేటా బేస్ లో వస్తుంది. అలా 3-4 days కూడా ఇన్వెస్ట్ చేయడానికి, 3-4 days ఇన్వెస్ట్ చేస్తే బ్యాంక్ లో మనకి ఏమి రాదు కదా. బ్యాంక్ లో యాన్యువల్ రిటర్న్ 2.7, అది కూడా 1 to 10 వరకు ఏదో సమ్ రూల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ అలా అవసరం లేదు. మీరు ఏదైనా పెద్ద మనీ ఉండి నాకు ఈ డబ్బులు ఒక 10 రోజులు అవసరం లేదు అనుకుంటే, లిక్విడ్ ఫండ్స్, దీనికి నష్టభయం ఉండదు, మార్కెట్ లింక్ ఉండదు, ప్యూర్ లిక్విడ్ డెట్ ఫండ్ ఇది. ఓవర్ నైట్ ఫండ్స్, ఓవర్ నైట్ అంటే లెండింగ్ పీరియడ్ అంతా కూడా ట్రెజరీ బిల్స్ 30 days ఉంటాయి కనుక ఇలాంటివి కార్పొరేట్ మనీ, బిగ్ మనీ, వాళ్ళు కరెంట్ అకౌంట్ లో పెడితే డబ్బులు రావు కదా, వాళ్ళు పెట్టుకోవచ్చు. దిస్ ఈస్ ఫర్ డేస్. అలా కాదు, నాకు ఒక 1 month, 2 months, 3 months అవసరం అయితే, ఎవరికో ఇవ్వాలి, ఏదో కట్టాలి అనుకోండి, అప్పుడు మనకు లో డ్యూరేషన్ ఫండ్స్, షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ ఇవి ఉంటాయి. 2-3 months వరకు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే వాటితో మార్కెట్ లింక్ ఉండదు, ప్యూర్ డెట్ ఇది. అలా కాదు, నేను ఒక 1 year పైన ఇన్వెస్ట్ చేస్తాను, 1 year పైన, 1 year తర్వాత నాకు డబ్బులు అవసరం, 1 year తర్వాత నేను పలానా అవసరం ఉంటుంది నాకు, 1 year తర్వాత నాకు ఏదో కట్టాలి, ఏదో చేయాలి ఉంటుంది. అలాంటప్పుడు ప్యూర్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఉంటాయి. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ ఉంటాయి. ఇక ఇక్కడ నుంచి 1 year ప్లస్ నుంచి అంతా కూడా మనకు ట్యాక్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ ఎట్లా అంటే, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ తీసుకున్నాను అనుకోండి, అవి ఈక్విటీ కేటగిరీ కింద వస్తాయి కాబట్టి మీకు ఆఫ్టర్ 1 year విత్డ్రా చేస్తే మీకు 12.5% ట్యాక్స్ ఉంటుంది వచ్చిన ప్రాఫిట్ మీద. సో అన్లెస్ లైక్ యువర్ అదర్ ఫండ్స్ లైక్ FDs, వాటన్నిటిలో 30% బ్రాకెట్లోకి వచ్చేస్తాం రిటర్న్స్ మీద. బట్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ అలా కాదు. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ అంటే ఈక్విటీ అనే నేచర్ ఉండడం వల్ల వచ్చిన రిటర్న్స్ మీద 12.5% కడతారు. అంటే తక్కువ టాక్సేషన్, రిటర్న్స్ బెటర్ దాన్ ద బ్యాంక్. బ్యాంక్ లో 6-1% కదా, ఇవి 9% ప్లస్ వస్తాయి. బ్యాంక్ అంటే 2% ఎక్కువ, టాక్సేషన్ తక్కువ. సో దిస్ ఈస్ గుడ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ 1 year, 1.5 year. నేను ఒక 2 years ప్లస్ అనుకోండి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్. ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ లో ఇవి కూడా ఈక్విటీ నేచర్ ఉంటాయి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ తక్కువ, 12.5%, రిటర్న్స్ కూడా more than 10% ఉంటాయి, డబుల్ డిజిట్ ఉంటుంది. సో అలా బెటర్. చూసారా, మీకు 4 days, 5 days నుంచి లెక్క పెట్టుకుని 1 month ఉండాలంటే షార్ట్ డ్యూరేషన్ ఫండ్ అల్ట్రా, ఒక 6 months, 1 year ఉంటే ఈక్విటీ సేవింగ్స్ ఫండ్, ఇది 9%. తర్వాత 1 year అబౌవ్ ఉంటే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్. నేను 1 year, 2 years, ఇంకా 2 years పైన ఉంటాను అనుకుంటే హైబ్రిడ్ ఫండ్స్, అగ్రెసివ్ హైబ్రిడ్, అంటే ఈక్విటీ కాంబినేషన్ ఉంటుంది,
డెట్ కాంబినేషన్ ఉంటుంది, అరౌండ్ 60-40 అలా ఉంటాయి. ఓకే. వీటిలో రిటర్న్స్ కూడా మీకు మోర్ దెన్ 12% వస్తాయి. అండ్ అగైన్ ఈక్విటీ టాక్సేషన్. ఇక్కడ ట్యాక్స్ తక్కువ ఉండడం అనేది నథింగ్ బట్ యువర్ ఇన్కమే. ట్యాక్స్ సేవింగ్ ఈజ్ నథింగ్ బట్ సేవింగ్ యువర్ ఇన్కమ్. అంటే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఎంత ట్యాక్స్ సేవ్ చేయగలిగితే అంత డబ్బులు సంపాదించినట్టే. పెద్ద పెద్ద కార్పొరేట్స్ వాళ్ళు కూడా ట్యాక్స్ సేవింగ్ లోనే వాళ్ళు లీగల్ గా ఉన్న మీన్స్ అండ్ వేస్ అన్ని పెట్టుకొని తక్కువ ట్యాక్స్ పే చేయగలిగితే అన్ని మీన్స్ లో ప్రాపర్ గా లీగల్ గా అదొక సేవింగ్ నథింగ్ బట్ ఈవెన్ ఐ డూ ద సేమ్ థింగ్. సో అందుకే వీళ్ళకు ట్యాక్స్ ని కూడా దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నాను. మీకు పోస్ట్ ఆఫీసు బ్యాంక్ వీటిలోకి వెళ్తే ప్రాబ్లం ఏంటంటే అవన్నీ 30% బ్రాకెట్లోకి వచ్చేస్తాం. అందువల్ల వచ్చే రిటర్న్స్ తక్కువ, కట్టే ట్యాక్స్ ఎక్కువ. సో నెట్ ఈల్డ్ ఎంత? హార్డ్లీ 3-4%. బట్ దానికంటే ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ లో మీకు 9% ఈల్డ్ అంటే ఎక్కువ వస్తుంది అండ్ టాక్సేషన్ తక్కువ. యూఆర్ డబుల్ బి బెనిఫిటెడ్. అట్లా 2 years. ఇంకా నేను 3 years ప్లస్ ఉండాలనుకోండి, ఇంకా కొంచెం 3 years ప్లస్ వెళ్తే మీకు ఇవి ఉంటాయి మల్టీ అసెట్ ఫండ్స్, తర్వాత మల్టీ అసెట్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి. ఇంకా 5 years అబౌవ్ వెళ్ళాలనుకోండి, ఇంకా ప్రాబ్లం లేదు. మీరు మిడ్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా వెళ్ళొచ్చు ఒక 5 years అబౌవ్ ఉంటారంటే. హైయర్ ద పీరియడ్ యూ స్టే, లోవర్ ద రిస్క్ ఇట్ గోస్ డౌన్. అంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పడిపోద్ది, మార్కెట్ పడుద్ది అని చెప్తుంటారు కదా, వీటన్నిటికీ ఒకటే ఒక మంత్ర, స్టే ఇన్వెస్టెడ్. ఓకే, దట్స్ ఇట్. మీరు కనుక లాంగ్ టర్మ్ స్టే ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్లీ యువర్ మనీ విల్ గ్రో. ఓకే. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను. చెప్పండి. ఇప్పుడు నార్మల్ గా చాలా మంది ఏం చేస్తారంటే మార్కెట్ ని చేజ్ చేస్తూ ఉంటారు. నేను వెయిట్ చేసి తగ్గినప్పుడు పెడతా అనుకుంటారు. సో ఇక్కడ ఒక సేయింగ్ ఉంది, వారన్ బఫెట్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లాస్ట్ మనీ నాట్ బై ఇన్వెస్టింగ్ బట్ బై స్టే అవుట్ సైడ్ ద మార్కెట్ టు వెయిట్ ఇన్వెస్ట్. ఓకే. ఇన్వెస్ట్ చేయడం కోసం వెయిట్ చేసి లాస్ అయ్యారు చాలా మంది, రాదర్ ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేసే వాళ్ళకంటే. అది ఎలాగంటే మీకు లాస్ట్ 5 years లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్ 15.5% రిటర్న్ ఇచ్చింది యావరేజ్ గా లాస్ట్ 5-6 years లో. ఇందులోంచి టాప్ 10 బెస్ట్ డేస్ తీసేసేయండి, హైయెస్ట్ గ్రోన్ టాప్ 10 days రిటర్న్స్ ఎంత తెలుసా? 15.5 నుంచి ఎక్దమ్ 3-4% పడిపోతాయి. ఓన్లీ 10 days తీసేస్తేనే అంత పడిపోతాయి. అంటే మీరు ఆ 10 days అనేది మార్కెట్ లో లేకపోయి ఉంటే మీకు యావరేజ్ ఆఫ్ 5 years 15% లేదు. తర్వాత ఇంకొక 10 days తీసేసేయండి, 20 బెస్ట్ డేస్ తీసేస్తే రిటర్న్ 2% వచ్చేస్తుంది. ఇంకొక 50 బెస్ట్ డేస్ తీసేసేయండి, రిటర్న్ హార్డ్లీ 0. అంటే 5 years లో ఒక బెస్ట్ 50 days తీసేస్తే రిటర్న్ 0. మీరు ఒక 100 days తీసేసేయండి, 5 సంవత్సరాలు ఎన్ని డేస్ ఉంటాయి? 5 సంవత్సరాలలో అరౌండ్ 1500 days ఉంటాయి. బట్ వర్కింగ్ డేస్ తీసుకుంటే ఒక 1200 ఉంటాయి. అంతేనా? అంతే 1000 days ఉంటాయి, 1000+. ఆ 1000 days లో నుంచి 100 బెస్ట్ మార్కెట్ పర్ఫార్మ్ డేస్ తీసేస్తే యువర్ రిటర్న్ ఇస్ -10%. అంటే ఏమర్థమవుతోంది? రిటర్న్ జనరేట్ చేయాలి 15% అంటే యూ హ్యావ్ టు స్టే ఇన్వెస్టెడ్ ఫర్ 5 years. మీరు ఇలా బెస్ట్ డేస్ మిస్ అయితే రిటర్న్ నెగిటివ్ వెళ్ళిపోద్ది. ఆ బెస్ట్ డేస్ తెలుసా ఎవరికైనా? ఎవరికి తెలియదు. దేవుడికి అబద్ధం చెప్పేవాడు తప్ప ఎవరికి తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. కనుక అది రావాలి అంటే మీరు ఇన్వెస్ట్ చేసి ఉండాలి. ఈ ఇన్వెస్ట్ చేసి ఉన్నప్పుడు మీ యొక్క గోల్ అసైన్ చేసుకొని, మీ యొక్క టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అసైన్ చేసుకొని, మీ అంటే లైక్ మీరు చెప్పినట్టుగా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్ కి ఏ ఫండ్ సూటబుల్ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ బి ఇన్ ప్రాఫిట్. లాంగ్ టర్మ్ అనుకోండి, మీరు అప్పుడు 5 years ప్లస్ కి ఏది సూటబుల్? మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూటబుల్ 5 years ప్లస్ కి. స్టే ఇన్వెస్ట్ ఇన్ దట్, యూ విల్ మేక్ మనీ. నేను 1 month 2 months మాత్రమే ఇన్వెస్ట్ చేసి ఉంటాను, నాకు అవసరం ఉందని తీసుకెళ్లి స్మాల్ క్యాప్ పెట్టద్దు, లాస్ అయిపోతారు. లేదా నేను 6 months తర్వాత తీసేసుకోవాలి, అవసరం ఉంటుందని చెప్పి తీసుకెళ్లి మిడ్ క్యాప్ లో పెట్టద్దు. దానికి సూటబుల్ గా హారిజన్ ఆఫ్ పీరియడ్ పట్టి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుంటే ఎటువంటి గోల్ అయినా యూ కెన్ మేక్ హ్యాపీగా అచీవ్ అయిపోవచ్చు. So you stay invested for the period you want to stay, you want to achieve the goal. ఆ తగ్గట్టుగా ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇన్వెస్టర్స్ తెలియడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు మామూలుగా ఏం చేస్తారు, నాకు ఒక 6 months తర్వాత అవసరం ఉంది, ఈ ఫండ్ ఇంత పెరిగింది, లాస్ట్ 6 months ఇచ్చింది, వాని చూస్తారు. బట్ అది మళ్ళీ రిపీట్ కాదు కదా, ఇట్స్ ఆల్రెడీ పాస్ట్ పర్ఫార్మ్డ్. సో డోంట్ చేజ్ ద రిటర్న్స్. సో ప్రతి ఒక్క నిర్దిష్టమైన గోల్ కి నిర్దిష్టమైన ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ యు విల్ బి సక్సెస్ఫుల్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా. సో షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రెండు అనుకున్నాం, కానీ మీడియం టర్మ్ కూడా యాడ్ అయింది. సో అర్థమైంది కదా, చాలా చక్కగా వివరించారు గిరిబాబు గారు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.